హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రావూరి మోటో వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము అనంతగిరి హిల్స్ వెళ్తున్నామండి, మన వికారాబాద్ దగ్గర. ఈ వీకెండ్కి అయితే మేము ప్లాన్ చేసుకున్నాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి. మేమైతే అక్కడ హర్విల్లు రిసార్ట్స్లో అయితే క్యాంపింగ్ టెంట్స్ తీసుకున్నాము. వాళ్ళు వచ్చేసి ఫర్ హెడ్కి 2000 అయితే ఛార్జ్ చేశారు. చూద్దాం అసలు ఆ రిసార్ట్స్ ఎలా ఉంది, అనంతగిరి హిల్స్లో చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, క్లైమేట్ ఎలా ఉంది, ఈ మొత్తం మనం ఈ వీడియోలో చూద్దామండి. మేమైతే రీచ్ అయిపోయామండి మన రిసార్ట్కి. ఇది హర్విల్లు రిసార్ట్స్, అనంతగిరి హిల్స్. క్యాంపింగ్ టెంట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. సాటర్డే అవటం వల్ల క్రౌడ్ కూడా చాలామంది ఉన్నారు. మేము స్టార్టింగ్ రాగానే కొన్ని స్నాక్స్ అండ్ టీ ఇచ్చారు. తర్వాత మనం చూస్తే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. కాకపోతే ఇది ప్రస్తుతానికైతే యూజ్లో లేదు, కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది అంటున్నారు. ఇది ఒకటి మైనస్ అయింది. తర్వాత ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇవైతే చూడండి ఎన్ని టెంట్స్ అయితే ఉన్నాయో, క్యాంపింగ్ టెంట్స్. ఇవైతే ఓన్లీ ఫ్యామిలీస్ కంటండి. ఈ సైడ్ అయితే బ్యాచిలర్కి అయితే బ్యాక్ సైడ్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇవి చూడండి చాలా ఉన్నాయి. ఇవి దాని పక్కనే మళ్ళీ వేరే టెంట్స్ అండి. ఇవి కూడా ఫ్యామిలీకేనంట. ఒక్కొక్క
టెంట్ ముందు ఒక టేబుల్ 4 చైర్స్ అయితే ఉన్నాయి. అలానే మనకి నైట్ క్యాంప్ ఫైర్ కూడా ఉంది. అలానే లైవ్ మ్యూజిక్ కూడా ఉందని చెప్పారు. మనకి ఇవన్నీ 2000లోనండి. ఇక్కడ చూడండి సన్సెట్ ఎలా ఉందో కొంచెం లైట్ కనబడుతుంది. ఇవైతే 4 హౌసెస్ టైప్లో ఉన్నాయండి. ఇవి కాకపోతే 1 మంత్ ముందే బుకింగ్ అయిపోతాయి అంట. మనకి ఇప్పుడు దొరకడం చాలా కష్టమని చెప్పారు. చూడండి ఓవరాల్గా వ్యూ ఎలా ఉందో. చూడండి క్యాంపింగ్ టెంట్స్. ఈ వ్యూ అయితే చూడండి మనకి సన్సెట్ అయిన తర్వాత ఎట్లా అయితే వచ్చింది. చాలా బాగుంది ఇది. ఇప్పుడైతే మనం లైవ్ మ్యూజిక్ దగ్గరికి వెళ్ళిపోదాం. రండి చూద్దాం అది ఎలా ఉంటుందో.
మేమైతే లైవ్ మ్యూజిక్ దగ్గర చాలా ఎంజాయ్ చేసామండి. తర్వాత మనం క్యాంప్ ఫైర్ దగ్గరికి వచ్చేసాం. చూడండి మన క్యాంప్ ఫైర్ ఇదేను. డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నామండి. ఈ క్యాంప్ ఫైర్ దగ్గరగా కూర్చున్నంతసేపు కూర్చొని ఇక నైట్ నిద్రపోవటమేను. మార్నింగ్ కలుద్దాం మరలా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయితే సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. నైట్ అయితే చలి అయితే చంపేసిందండి. వీళ్ళు ఇచ్చిన బ్లాంకెట్లు కూడా చాలా అంత చలిని ఆపలేకపోయాయి. మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం చాలా బెస్ట్. నైట్ అయితే చలి అయితే అసలు మామూలుగా లేదు. ఇప్పుడైతే మనం అసలు మార్నింగ్ వ్యూ ఎలా ఉందో చూద్దామండి. ఈ క్యాంపింగ్ టెంట్స్ ఇవన్నీ మేము తీసుకున్న ఇవి బ్యాచిలర్స్ కండి. ఇవి మేము ఉన్నవి. ఈ సైట్ అంతా బ్యాచిలర్స్ అండి. ఫ్యామిలీకి వచ్చేపాటికి నిన్న నైట్ చూపించాను కానీ ఆ సైడ్. ఇప్పుడు అది కూడా అసలు వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూద్దాం. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్కి అయితే వెళ్దామండి. అక్కడ కొంచెం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. మేమైతే ఇక్కడికి వచ్చామండి. మా బైక్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటా మనం ఈ సైడ్ నుంచి ఆ పైకి వెళ్ళాలండి. ఆ పైన మనకి ఒక ఇది కనపడుతుంది చూడండి. మీకు ఒక్క నిమిషం ఉండండి, నేను జూమ్ చేసి చూపిస్తాను. ఆ పైన అక్కడికి వెళ్తే వ్యూస్ అన్నీ చాలా బాగుంటాయి అంటండి. ఇప్పుడు ఇదంతా నడుచుకుంటా ఇట్లా మనం తిరిగి కొండ చుట్టూరు తిరిగి అక్కడికైతే వెళ్ళాలి. పదండి వెళ్దాం. కొంచెం ఫోన్ ప్రాబ్లం వల్ల ఈ ట్రెక్కింగ్ వీడియో తీయలేకపోయామండి. ట్రెక్కింగ్ అయితే చాలా బాగుంది. కాకపోతే మనం ఏమన్నా వాటర్ బాటిల్స్ మనం తీసుకెళ్తే చాలా బెస్ట్ అండి.
కొంచెం అప్ ఎక్కాలి, మళ్ళీ డౌన్ దిగాలి, ఇదంతా ఉంది. ఇది చూడండి, ఇది మేమున్న రిసార్ట్స్ అండి ఇవి. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే ఇలా ఉంది. మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక రిజర్వాయర్ ఉందండి, ఇక్కడ కోటిపల్లి రిజర్వాయర్. అది ఇక్కడ నుంచి ఒక 16 కిలోమీటర్స్ వస్తుంది. మేమైతే ఇప్పుడు అక్కడికి స్టార్ట్ అయ్యాము. అక్కడ కూడా చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి. దాంట్లో కొంచెం బోటింగ్ కూడా ఉంది అన్నారు. సరే చూద్దామండి అక్కడికి వెళ్ళి. ఇందాక మేము ట్రెక్కింగ్కి వెళ్ళాం కదండి, ఆ పైన వాచ్ టవర్ నుంచి అయితే వ్యూస్ చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ అంత ఆ ఫారెస్ట్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. మీరు కానీ అనంతగిరి హిల్స్ వస్తే మటుకి కంపల్సరీగా వెళ్ళండి. మేమైతే ఇక్కడికి రీచ్ అయిపోయామండి. ఇక్కడ వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉంది, అందుకే ఈ వ్యూ అనేది సరిగ్గా లేదు. అది వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే ఇదంతా చాలా బాగుంటుందండి. ఈ వాటర్ పైనుంచి కిందకు పడటం చాలా బాగుంటుందంట. నేను చాలా వీడియోస్లో చూశాను. నేను అలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. కాకపోతే ఇక్కడ వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉండటం వల్ల మనకి వ్యూ అనేది చాలా తక్కువగా ఉంది. మేము ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసామండి. ఇప్పుడైతే హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నాము. అనంతగిరి హిల్స్ ట్రిప్ అయితే చాలా బాగుందండి. మీరు ఫ్యామిలీస్తో కానీ అలానే ఫ్రెండ్స్తో కానీ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఒక నైట్ స్టే చేసి చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దండి.